స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పేదల భూములను కొట్టేశారని ఆరోపించారు. సీతారాం ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పలేదని, కానీ లా పట్టా పొందేందుకు నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ సృష్టించారన్నారు. నకిలీ సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను సృష్టించడంలో సీతారాం దిట్ట అని అన్నారు. దీనిపై సీఎస్, సీఏడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారు దీనిపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఒక స్పీకర్గా ఉంటూ విలువలతో వ్యవహరించాల్సిన ఒక స్పీకర్గా ఎన్నికైన తర్వాత తను సృష్టించినటువంటి తయారు చేసినటువంటి ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ని ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆధారంగా హైదరాబాద్ లా కాలేజీలో, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ లా కాలేజీలో 3 సంవత్సరాల లా డిగ్రీ పొందడానికి కోసం ఆయన అడ్మిషన్ తీసుకున్నారు. అందులో ఆయన 2009 నేను పోటీ చేశాను, ఆయన కూడా పోటీ చేశారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేశాం, 2019లో పోటీ చేశాం, 2024లో పోటీ చేశాం. 2009 ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్లో కానీ, 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో కానీ, 2019 అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కానీ, 2024 ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో కానీ ఎక్కడా కూడా తను డిగ్రీ పట్టా పొంది ఉన్నానని కానీ, పలానా డిగ్రీ ఏ డిగ్రీ నేను చేశానని కానీ ఎక్కడ కూడా పేర్కోలేదు.